వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారతదేశం మొత్తంలో బక్రీద్ పండగ ఒక పెద్ద పండగ. ఇస్లాంలో ఒక బక్రీద్ పండగ, రంజాన్ పండగ అనేది గొప్పగా జరుపుకుంటారు ముస్లిం సోదరులందరూ. ఈ బక్రీద్ పండగ అనేది త్యాగానికి రూపం, త్యాగాలమయం. ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రియ కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఈరోజు అల్లాహ్ కొరకు, అల్లాహ్ ఆజ్ఞ కొరకు తన కొడుకునే అల్లాహ్ దారిలో బలియడానికి వెళ్ళిన రోజు. కానీ అల్లాహ్ తాలా అతని యొక్క త్యాగాన్ని గుర్తించి అతనికి బదులు ఒక దుంబ అంటే ఒక మేకపోతును బలియడం జరిగింది. కాబట్టి ఈ బక్రీద్ పండగ అనేది అందరము భారతదేశంలో ముస్లిం అందరూ భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా వహిస్తాం. ఈ పండగలో అందరూ పేదలకు, తన చుట్టూ ఉన్న పేదలకు, తన బజార్లో ఉన్న పేదలకు అందరికీ మాంసాన్ని ఒకరికి ఒకరు పంచి పెడతాం. ఎందుకంటే పేదవాడు కూడా ఈరోజు మనతో పాటు అతడు కూడా తినాలి, మాంసం తినాలి, అతడు కూడా బిర్యానీ తినాలి, అతడు కూడా మనకు సమానంగా ఉండాలి అనేది ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ ఈద్గాలో చాలామంది, వేలాది మంది తరలి వచ్చి ఈ కంకర్ బోర్డు కొత్త ఈద్గాలో ఈరోజు ఈద్ నమాజును ఇంత ఎండలో కూడా అందరం వచ్చి భక్తి శ్రద్ధలతో అందరము నమాజ్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.